జ్ఞానం అనే విద్యా లక్ష్యానికి సంబంధించి సరియైన సమాధానం గుర్తించండి అన్నాడు. మరి ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు అంటే జ్ఞానాత్మక రంగంలో ఇది అత్యున్నత స్థాయి లక్ష్యము అన్నాడు. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి విద్యా లక్ష్యం ఏది అంటేనన్నా జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి విద్యా లక్ష్యం ఏంటి అంటే మూల్యాంకనం. మరి ఈ జ్ఞానాత్మక రంగంలో విద్యా లక్ష్యాల సంఖ్య ఎంత అంటే 6 ఉంటాయి. మరి ఈ జ్ఞానం అనేది ప్రజ్ఞతో సంబంధం కలిగిన విద్యా లక్ష్యం అంటున్నాడు. జ్ఞానం అనేది ప్రజ్ఞతో సంబంధం కలిగిన విద్యా లక్ష్యం కాదు. దట్ మీన్స్ జ్ఞానాత్మక రంగంలో విద్యా లక్ష్యాలని 2 రకాలుగా వర్గీకరించారు. ప్రజ్ఞకు సంబంధించినవి, జ్ఞానానికి సంబంధించినవి. జ్ఞానానికి సంబంధించిన ఏకైక విద్యా లక్ష్యం ఏది అంటే జ్ఞానం మాత్రమే. మిగతా 5 విద్యా లక్ష్యాలు కూడా దేనికి దగ్గర అంటే సంబంధాన్ని కలిగి ఉంటాయి అంటే ప్రజ్ఞకు సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి ఇది కూడా కరెక్ట్, ఇది కూడా ఏంటి అంటే రాంగ్ స్టేట్మెంటే. మరి అభ్యసన సమయంలో, పరీక్ష సమయంలో ఒకే విధంగా ఉంటుంది అన్నాడు. అసలు జ్ఞానం అంటే అర్థం ఏంటి అంటే నేర్చుకున్న జ్ఞానాన్ని విద్యార్థి తన మెదడులో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్ని యథాతథంగా బయటికి వ్యక్తపరచడాన్ని ఏమంటారు అంటే జ్ఞానం అంటారు. కాబట్టి పరీక్షా సమయంలో గాని లేకపోతే అభ్యసన సమయంలో గాని ఇది ఒకేలా ఉంటుంది నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అంటే 1947. ఇది నేర్చుకున్నప్పుడు గాని పరీక్షల్లో రాసినప్పుడు గాని మన మెదడులో ఏదైతే సమాచారం నిక్షిప్తమై ఉంటుందో దాన్ని అలానే వ్యక్తపరుస్తాం. కాబట్టి అభ్యసన సమయంలో, పరీక్షా సమయంలో ఇది ఒకేలా ఉంటుంది. సో ఇది కరెక్టే. అంటే ఆటోమేటిక్ గా ఏ, బి అనేవి రాంగ్ స్టేట్మెంట్స్, సి అనేది కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ గా చెప్తాం. మరి స్క్రీన్ పైన ప్రశ్నకు సమాధానాన్ని మీ కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. మరి కామెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాల్సిందే.